పొట్టిగా ఉన్న వాళ్ళు ఎందుకు బరువు స్లోగా తగ్గుతారు? అయితే స్లోగా తగ్గారనే దానిలో కొంతవరకు నిజం ఉంది, కొంతవరకు లేదు. ఒక చిన్న క్యాలిక్యులేషన్ లెక్క చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఫ్రెండ్ ఒక 80 కేజీలు ఉంది, డైట్ చేసి ఒక నెల రోజుల్లో 4 కేజీలు తగ్గింది. మీరు 55 కేజీలే ఉన్నారు. అదే నెలలో మీరు డైట్ చేసి కేవలం 2 కేజీలే తగ్గారు. ఇప్పుడు ఎవరు బాగా తగ్గినట్టు? చూడగానే మీ ఫ్రెండ్ 4 కేజీలు తగ్గింది కదా, నేను 2 కేజీలే తగ్గా కదా అని అనిపిస్తా ఉంటుంది. కానీ 80 కేజీల నుంచి 4 కేజీలు తగ్గారంటే అది ఓవరాల్ బరువులో 5% మాత్రమే. 55 కేజీల్లో 2 నుంచి 3 కేజీలు తగ్గినా కూడా సేమ్ అంతే వస్తుంది. అంటే ఇక్కడ పర్సంటేజ్ చూసుకోవాలి. వెయిట్ మిషన్ మనకి ఎప్పుడు కేవలం కిలోల్లో మాత్రమే చూపిస్తుంది, కానీ మనం ఎప్పుడు కూడా రిజల్ట్ అనేది పర్సంటేజ్ లో చూసుకోవాలి, కంపారిజన్ లో కాదు. బరువులో కిలోల కంపారిజన్ కాదు. ముఖ్యంగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఓవరాల్ గా శరీరం చిన్నగా ఉన్న వాళ్ళకి ఈ విషయం అర్థం కాక మెటబాలిజం స్లో, నా బాడీ స్లోగా పనిచేస్తుంది, రిజల్ట్ వస్తుంది అని చాలా మంది అనవసరంగా బాధపడతారు. అసలు నిజమేంటో ఈరోజు సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఉదాహరణకి సౌమ్య అనే ఒక అమ్మాయి ఉంది. హైట్ దాదాపుగా 5 అడుగులు, బరువు ఏమో 60 కేజీలు. ఆమె ఫ్రెండ్ పేరు అనిత. ఆమెమో 5 అడుగుల 6 అంగుళాలు ఉంది, బరువు ఏమో 80 కేజీలు. ఇద్దరు జనవరి 1 మొదటి తారీఖు నుంచి బరువు తగ్గడానికి డైట్ అనేది స్టార్ట్ చేశారు. ఇద్దరు బయట ఫుడ్ తగ్గించారు, ఇద్దరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీల్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఆరోగ్యంగా తీసుకుంటున్నారు, స్వీట్స్ కంట్రోల్ చేశారు. ఒక నెల రోజుల తర్వాత బరువు చూసుకుంటే అనిత 4 కేజీలు తగ్గింది, సౌమ్య మాత్రం 2 కేజీలే తగ్గింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత సౌమ్య అనుకుంటుంది, అదేంటి నేను ఎంత కష్టపడినా కానీ నేనేమో 2 కేజీలు తగ్గాను, తనేమో 4 కేజీలు తగ్గింది ఏంటి అని. అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. సౌమ్య తగ్గిన 2 కేజీల కంటే 2 కేజీలేనా అనేది బాగా బాధ పెడతా ఉంటారు. నేను కూడా చాలా డిసిప్లిన్ గా, చాలా క్రమశిక్షణగా చేశాను, అయినా ఎందుకు ఇలా జరిగింది? అక్కడ నుంచి కంపారిజన్, సెల్ఫ్ డౌట్, అంటే వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకం మొదలవుతుంది. బహుశా నా శరీరం స్లోనేమో, నా మెటబాలిజం స్లోనేమో. కానీ ఒక విషయం క్లియర్ గా చెప్పాలి, నిజానికి పొట్టిగా హైట్ తక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా స్లోగా బరువు తగ్గుతారు అని సైంటిఫికల్ గా అంత కరెక్ట్ కాదు. హైట్ ఒకటే కారణం కాదు, అది ఇంపార్టెంట్ కారణం అయినప్పటికీ బరువు, కండ శాతం, వయసు, ఆడవాళ్ళ మగవాళ్ళ రోజువారీ మూవ్మెంట్, ఎక్సర్సైజ్, రోజువారీ తీసుకునే ఆహారం, స్టార్టింగ్ వెయిట్ ఎంత ఉంది, ఇవన్నీ కలిపి మనకి ఎంత శక్తి కావాలి అని డిసైడ్ చేస్తాయి. కానీ ఓవరాల్ గా బాడీ చిన్నగా, అంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి రోజువారీ క్యాలరీ యొక్క కావాల్సింది బాగా తక్కువ ఉంటుంది, ఈ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇక్కడే అసలు లెక్కలు మారతాయి. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకో. ఒక చిన్న ఇల్లు ఉంది, 1 BHK, అంటే 1 బెడ్రూమ్ హౌస్ అనమాట. ఇంకొకటి ఒక పెద్ద 4 BHK విల్లా ఉంది, పెద్ద హౌస్ ఉంది. రెండిట్లో లైట్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది. కానీ రెండిటి కరెంట్ బిల్లు ఒకటే వస్తుందా? రాదు కదా. నిజానికి రాదు. పెద్ద ఇల్లు మెయింటైన్ చేయడానికి కరెంట్ యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది, అవునా? సేమ్ శరీరానికి కూడా అదే వర్తిస్తుంది. మీరు ఏం పని చేయకుండా ప్రశాంతంగా సోఫాలో కూర్చున్నా గానీ మీ గుండె కట్టుకోవాలి, బ్రెయిన్ ఫంక్షన్ చేయాలి, అరుగుదల అవ్వాలి, బాడీలో అంతా ప్రాసెస్ ఉంటుంది కదా, అదంతా పని చేయడానికి శక్తి కావాలి కదా. దీనితో పాటు మనం ఇంట్లో పనులు చేసుకోవాలి, ఆఫీస్ లో పనులు, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అరుగుదల అవ్వాలి, వీటన్నిటికీ ఎనర్జీ కావాలి. అది పొట్టిగా ఉన్న వాళ్ళకి తక్కువ కావాలి, హైట్ ఉన్న వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ కావాలి. అంటే ఇక్కడ 2 శరీరాలు ఉన్నా గానీ వాటి యొక్క అవసరాలు వేరు, అవి ఖర్చు పెట్టే యొక్క శక్తి వేరు. అంటే ఇక్కడ చిన్న శరీరానికి సమస్య ఉందని కాదు, దాని యొక్క రిక్వైర్మెంట్, అవసరాలు వేరు, ఖర్చు వేరు. ఇప్పుడు క్యాలరీల యొక్క అవసరం గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి 2500 క్యాలరీస్ కావాలి. ఇప్పుడు ఆ వ్యక్తి బరువు తగ్గాలి అని ఒక 600 క్యాలరీస్ తక్కువ తిన్నాడు, అంటే ఒక 1900 క్యాలరీస్ మాత్రమే తిన్నాడు. 1900 అన్నా గానీ చాలా క్యాలరీస్, చాలా ఫుడ్ తినొచ్చు మంచిగా. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి 1400 క్యాలరీసే కావాలి రోజు మొత్తంలో. బరువు తగ్గాలని 600 700 తగ్గించడానికి లేదు, ఎందుకంటే మినిమం 1000 క్యాలరీస్ కంటే తక్కువ తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి అనమాట. అది మంచి క్యాలరీస్ కాదు, మెయింటెనెన్స్ కాదు. అంటే ఇప్పుడు 2500 క్యాలరీస్ పర్సన్ తో ఈ 1400 క్యాలరీస్ పర్సన్ కంపేర్ చేసుకోవడానికి లేదు. అతను తగ్గే స్పీడ్ ఒకలాగా ఉంటది, ఇతను తగ్గే స్పీడ్ ఒకలాగా ఉంటది. హైట్ తక్కువ ఉన్న వ్యక్తి మినిమం 1000 క్యాలరీస్ కంటే పైనే తీసుకోవాలి. దానికంటే తక్కువ తీసుకున్నాం అనుకోండి, కావాల్సిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ బ్యాలెన్స్ రావు, అంటే పోషకాలు బ్యాలెన్స్ అవ్వవు. బ్యాలెన్స్ అన్నప్పుడు అనారోగ్యంగా ఉంటది అనమాట శరీరం. సో ఈ హైట్ తక్కువ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా స్లోగానే తగ్గుతాడు, ఎందుకంటే క్యాలరీస్ పెద్దగా తగ్గించం కాబట్టి, డెఫిసిట్. కాబట్టి ప్రతి వ్యక్తికి ఇంతే డెఫిసిట్, అంటే 500 600 ఇంతే తగ్గించాలని ఉండదు. వాళ్ళ హైట్, వెయిట్, ఏజ్, హెల్త్ కండిషన్స్, మెటబాలిజం వీటన్నిటిని బట్టి మారిపోతూ ఉంటది అనమాట. ఇక్కడే పర్సనలైజ్డ్ ప్లానింగ్ ఎంత అవసరమో అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి దగ్గర ఒక 5000 రూపాయలు ఉన్నాయి, ఇంకో వ్యక్తి దగ్గర కేవలం 1000 రూపాయలు ఉన్నాయి బడ్జెట్ ఖర్చు పెట్టుకోవడానికి. అయితే ఇద్దరు ఒక 200 రూపాయలు ఖర్చు చేశారు సరుకులు కొనుక్కోవడానికి. అయితే 5000 బడ్జెట్ ఉన్న వాళ్ళకి 200 రూపాయలు అంటే 4%. అదే 1000 రూపాయల బడ్జెట్ వాళ్ళకి 20%, అది 200 రూపాయలు. అంటే పొట్టిగా ఉన్న వాళ్ళకి క్యాలరీల యొక్క అవసరం తక్కువగా ఉంటుంది, దానివల్ల కొంచెం ఫుడ్ తిన్నా కానీ చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట బరువు తగ్గడం. అదే ఎత్తు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంత పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. అందుకే ఆడవాళ్ళేమో స్లోగా తగ్గుతారు, మగవాళ్ళేమో కొంచెం హైట్ ఎక్కువ, బాడీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువగా తిన్నా కానీ బరువు పరంగా పెద్ద ఇంపాక్ట్ కనిపించదు. పొట్టిగా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కడెక్కడ ఇంపాక్ట్ పడుతూ ఉంటుందో
ఉందో ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా. మార్నింగ్ టీ కాఫీ తాగినప్పుడు దాంతో పాటు ఏమన్నా తినే బిస్కెట్స్ కానీ షుగర్ కానీ, వంట చేసేటప్పుడు టేస్ట్ కోసం తీసుకునే 1 or 2 స్పూన్స్ కానీ, ఇంట్లో పిల్లలు ఫుడ్ వేస్ట్ చేస్తారని చెప్పి మిగిలిపోయిన ఫుడ్ తినడం కానీ, ఈవినింగ్ మిక్చర్ అని చెప్పేసి లేదా కొంచెం ఫుడ్డే కదా అని అది కొంచెం ఇది కొంచెం, నూనెలో కనిపించని ఆయిల్, ఇవేవి నేను డైట్ బ్రేక్ చేశానని అనిపించవు, గుర్తుండవు. కానీ రోజు మొత్తం కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనం ఏదైతే డెఫిసిట్ పెట్టుకుంటాం తక్కువ తినాలని, అది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు పెరగం తగ్గం సేమ్ బ్యాలెన్స్ అయిపోతుంది. అయితే ఇప్పుడు పనిష్మెంట్, శిక్ష అవసరం లేదు, అంటే ఇంకా ఫుడ్ బాగా తగ్గించాలన్న అవసరం లేదనమాట. ఎక్కడ అనవసరంగా క్యాలరీస్ వస్తున్నాయో తెలివిగా చూడాలి. నెక్స్ట్ అతిపెద్ద అపార్థం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి జాగ్రత్తగా వినండి. నెంబర్ లో బరువు తగ్గడం వేరు వర్సెస్ శాతం, అంటే పర్సంటేజ్ లో బరువు తగ్గడం వేరు. పైన చెప్పుకున్న పాయింట్సే. ఒక 100 కేజీలు ఉన్న వ్యక్తికి 4 కేజీలు తగ్గాడంటే వాళ్ళ బరువు మొత్తంలో 4% తగ్గినట్టు. 50 కేజీలు ఉన్న వ్యక్తి 2 కేజీలు తగ్గాడన్న కూడా అది కూడా 4%, పర్సంటేజ్ సేమే. వెయింగ్ మిషన్ మీద చూస్తే మనకి 4 కేజీలు 2 కేజీల కంటే డబల్ కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ స్టార్టింగ్ వెయిట్ దాని పరంగా పర్సంటేజ్ చూస్తే ఇద్దరు సేమ్ గా తగ్గినట్టు. మీ ఫ్రెండ్ 4-5 కేజీలు తగ్గిందని మీరు 2 కేజీలే తగ్గారని బాధపడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ పాయింట్ ఇద్దరికి డిఫరెంట్, శరీరం సైజు డిఫరెంట్, మీ ఇద్దరి లక్ష్యాలు డిఫరెంట్. నెక్స్ట్ హై స్టార్టింగ్ వెయిట్ లాస్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి ఇంకొక కన్ఫ్యూజన్ మొదలవుతుంది. హైట్ తక్కువ ఉన్నా కానీ స్టార్టింగ్ లో కొంతమంది ఒకే నెలలో 3 కేజీలు 4 కేజీలు 5 కేజీలు తగ్గే వాళ్ళు కూడా ఉంటారు. అది చూసి అరే నేను పొట్టిగాను తను పొట్టిగాను కానీ ఆమె ఎందుకు స్పీడ్ గా తగ్గింది అని అనుకుంటాం. కానీ స్టార్టింగ్ వెయిట్ ఇద్దరిది ఒకటి కాకపోవచ్చు. ఆమెకేమో 90 కేజీలు అవ్వచ్చు, మీకేమో 60 కేజీలు ఉండొచ్చు. వాళ్ళకి క్యాలరీల యొక్క అవసరం స్టార్టింగ్ ఎక్కువగా ఉంటుంది. కానీ స్టార్టింగ్లో తగ్గేదంతా కొవ్వు కాదు, ఫ్లూయిడ్ అంటే వాటర్ వల్ల ఉండొచ్చు. ఈ వాటర్ ఎందుకు తగ్గిద్ది అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒక్కసారిగా పిండి పదార్థాలు తగ్గించడం, సోడియం లెవెల్స్ అంటే ఉప్పులో ఆ లెవెల్స్లో తేడా, గ్లైకోజన్, వీటన్నిటి వల్ల శరీరంలో నీటి శాతంలో బాగా మార్పు వస్తుంది ఒకేసారిగా. ఒక్కొక్కసారి అరుగుదలలో బాగా మార్పు వస్తుంది డైజెషన్లో. అప్పుడు ఒక్కసారిగా డైజెషన్ ఇంప్రూవ్ అయినప్పుడు ఆ వెయిట్ కూడా మీకు తేడా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు నేను అదే చెప్తాను, ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. మీతో మీకే కంపారిజన్, మీతో మీకే పర్సంటేజ్లో ఓవరాల్గా మీకు వచ్చే రిజల్ట్లో తేడా చూసుకో. ఇప్పుడు ఒక అపోహ బద్దలు పడదాం. పొట్టిగా ఉన్న వాళ్ళకి మెటబాలిజం స్లోనా? నాట్ ఎగ్జాక్ట్లీ, అంతా నిజం కాకపోవచ్చు. ఈ విషయాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. వెయిట్ తక్కువ ఉన్నారని మెటబాలిజం డ్యామేజ్ అయిందని కాదు. పైన చెప్పుకున్నట్టు శరీరానికి కావాల్సిన క్యాలరీల శక్తి అనేది వేరుగా ఉంది. అది వ్యాధి కాదు, అది ఫెయిల్ అయ్యామని కాదు, అది శరీరం యొక్క సృష్టి, డిజైన్. మనం ప్రాబ్లమ్ని ఇలా చెప్పకూడదు, నా మెటబాలిజం స్లోగా ఉంది అని, నా మెటబాలిజం పని చేయట్లేదు అని. మీరు మిమ్మల్ని ఏం ప్రశ్నించుకోవాలంటే, నా శరీరానికి నిజంగా ఎంత శక్తి అవసరం, నేను బరువు తగ్గడానికి క్యాలరీస్ తగ్గించాను కదా, అది ఎంతవరకు కరెక్ట్, ఎంతకాలం నేను చేయగలను అనేది ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్న మీ వెయిట్ లాస్ అప్రోచ్ అంటే మీ దృష్టిని మార్చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్, ఇంకొక పరిస్థితి చూడండి. ఒకళ్ళు 100 కేజీలు ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు బరువు తగ్గే విధానం కానీ వాళ్ళు తగ్గాల్సింది కానీ చాలా ఉంది. కానీ ఇంకొక వ్యక్తి 57 కేజీలే ఉన్నారు, కానీ వాళ్ళ ఐడియల్ వెయిట్ తగ్గాల్సిందేమో 52, 53 దగ్గరే ఉంది. ఇప్పుడు ఇద్దరు ఒకే రకమైన స్పీడ్తో తగ్గాలనుకోవడం ఫెయిర్ కాదు, మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఐడియల్ వెయిట్ అంటే గోల్కి దగ్గరలో ఉన్నప్పుడు డ్రామాటిక్గా నెలకి 2-3 కేజీలు 4 కేజీలు తగ్గాలనుకోవడం ఎక్స్పెక్టేషన్స్ అనేది కరెక్ట్ కాదు. దానివల్ల మనం తీసుకునే చెడు నిర్ణయాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మైండ్ సెట్ మారాలి. నేను ఎంత ఫాస్ట్గా తగ్గుతున్నాను అనే నుంచి నేను కొవ్వు తగ్గించుకుంటూ కండ పెంచుకుంటూ ఎంత కరెక్ట్గా చేస్తున్నాను ఈ ప్రాసెస్ అనేది చూసుకోవాలి. అదే క్వాలిటీ వెయిట్ లాస్. పొట్టిగా ఉండే వాళ్ళు చేసే పెద్ద తప్పులు చూద్దాం. ఇప్పుడు చాలా మంది ఇలా అనుకుంటారు, ఆల్రెడీ నాకు కావాల్సిన క్యాలరీస్ తక్కువ తినాలి అంటున్నారు, అయితే ఇంకా తక్కువ తింటే ఫాస్ట్ గా బరువు తగ్గుతానేమో, ట్రై చేస్తారు. మార్నింగ్ టిఫిన్ మానేస్తారు, మధ్యాహ్నం లంచ్ లో కొంచెమే తింటారు, రైస్ లేదా టిఫిన్, సాయంత్రం టీ లేదా కాఫీ తాగుతారు, రాత్రికి సలాడ్ ఫ్రూట్స్ తినేసి క్లోజ్ చేస్తారు. ఫస్ట్ కొన్ని రోజులు బరువు తగ్గుతారు, హ్యాపీ. కానీ తర్వాత ఎనర్జీ తగ్గుతుంది, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, ఎప్పుడు ఫుడ్ గురించే ఆలోచనలు వస్తాయి, క్రేవింగ్స్, కోరికలు పెరుగుతాయి, మళ్ళీ బాధపడడం, గిల్ట్, నెక్స్ట్ సోమవారం చూద్దాంలే, నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తాం. ఈ సైకిల్లో మనకి కొవ్వు తగ్గే సమస్య అనేది తీరలేదు, కొత్త సమస్యని క్రియేట్ చేసాం. డైట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, రీస్టార్ట్ చేస్తాం అనే దాన్ని కొత్తగా క్రియేట్ చేసుకున్నాం. అందుకే హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి బరువు తగ్గడానికి సొల్యూషన్, పరిష్కారం ఉపవాసాలు ఉండడం, ఫుడ్ మానేయడం, స్కిప్ చేయడం అలా కాదు. స్మార్ట్ గా ప్లానింగ్ చేసుకోవాలి, ఎలా ఒకటి చేసుకోవాలి. మీ శరీర తత్వాన్ని బట్టి మీరు కేజీల్లో చూసుకుంటే స్లోగానే తగ్గుతారు, కానీ తక్కువ తినాలి, కానీ మరీ తగ్గించొద్దు. ఆ తక్కువ కొంచెం తగ్గించి క్యాలరీస్ దానిలో అన్ని ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయా లేదా, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఇలా అన్ని బ్యాలెన్స్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. అయితే ఇప్పుడు ప్రాక్టికల్ గా పరిష్కారం, సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. పిల్లర్ నెంబర్ 1 అగ్రెసివ్ డెఫిసిట్ కాదు, సస్టైనబుల్ డెఫిసిట్.
అంటే పూర్తిగా బాగా తగ్గించొద్దు, ఎంత కావాలో అంతే తగ్గించండి క్యాలరీస్. ఫాస్ట్ గా రిజల్ట్ రావాలని ఫుడ్ ను బాగా తగ్గించొద్దు, పైన చెప్తున్నట్టు. మీ యొక్క పర్సనల్ క్యాలరీ డెఫిసిట్ గురించి దాని గురించి చూసుకొని దాన్ని బట్టే చేంజ్ చేసుకోవాలి. 3 వారాల్లో 4 కేజీలు తగ్గి 4వ వారంలో మొత్తం పూర్తిగా తిని ఆ డైట్ స్పాయిల్ అవ్వడం కంటే స్లోగా 3 నుంచి 6 నెలలైనా పర్లేదు, స్లోగా తగ్గినా కానీ ఆరోగ్యంగా తగ్గుదాం, మంచిగా తగ్గుదాం, తగ్గింది మెయింటైన్ చేసుకునే సిస్టమ్ అలవాటు చేసుకుందాం. పిల్లర్ నెంబర్ 2, ప్రతి క్యాలరీస్ కి పని ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. అంటే మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కానీ దానికి ఒక కారణం అనేది ఉండాలన్నమాట. ప్రోటీన్ తీసుకున్నారు, ఎంత తీసుకోవాలి, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు తీసుకున్నారు, ఎంత తీసుకుంటున్నాం, ఇది నాకు ఎంత ఉపయోగం, లేదు ఫ్యాట్స్ తీసుకున్నాం, నూనె ఎంత ఉపయోగపడుతుంది, మనకి ఏం అవసరం, ఫైబర్ ఉంది, ఇట్లా ఏదైనా మనం తీసుకునే ప్రతి క్యాలరీస్ కూడా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. దానికి ఒక లోపలికి వెళ్ళిన తర్వాత ఉపయోగం ఉండాలి. అందుకే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, పొట్టిగా ఉన్న వాళ్ళు మీరు తీసుకునే ప్రతి ఫుడ్ కూడా క్వాలిటీగా ఉండాలి. అనవసరంగా ఏ క్యాలరీ ఏ ఫుడ్ కూడా వెళ్ళకూడదు. డే టైంలో బేసిక్ ఏదైతే 3 మనం మీల్స్ తీసుకుంటామో ఆ 3 మీల్స్ లోనే అన్ని బ్యాలెన్స్ చేయాలి. అఫ్ కోర్స్ కొన్ని సలాడ్స్ తప్ప. పిల్లర్ నెంబర్ 3, ఇందాక చాలా మందికి డౌట్ ఉండొచ్చు, సరే ఫుడ్ మేము తగ్గించకపోతే బరువు ఎలా తగ్గాలి? దానికి ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే ఎక్సర్సైజ్, మూవ్మెంట్ అనేది పెంచండి. బరువు తగ్గడంలో 2 ప్రధానమైన లివర్స్, గేర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంటేక్ అండ్ ఎక్స్పెండిచర్, అంటే రాబడి, ఖర్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఫుడ్ ని బాగా తగ్గించొద్దు. ఇప్పుడు ఓన్లీ మన ఆప్షన్ ఏంటంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, రోజు మొత్తంలో ఒకే చోట ఎక్కువ కూర్చోకుండా ఎక్కువగా మూవ్మెంట్, గంట 45 నిమిషాలకు ఒకసారి లేదా 45 నిమిషాల నుంచి గంటకు ఒకసారి కొంచెం మూవ్మెంట్స్ అనేది ఉండాలన్నమాట. ఒకే చోట కూర్చోకుండా 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా వాకింగ్ చేయండి, మీరు ఇంట్లో ఉన్న ఆఫీస్లో ఉన్న. అలాగే మనకి అరగంట లేదా 20 నిమిషాలు కనీసం ఎక్సర్సైజ్ అనేది చేయండి రోజు మొత్తంలో. దాంతో పాటు వారంలో ఒక 2-3 రోజులు స్ట్రెంత్ ఎక్సర్సైజ్ కూడా చేయండి. కండ పెంచుకున్నారనుకోండి, మీకు శక్తి అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి క్యాలరీస్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది, బరువు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో కండ పెంచుకునే దానికి మనం ఫోకస్ అనేది చేయాలి. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఫుడ్ బాగా తగ్గించకుండా కొంచెమే తగ్గించి ఆ ప్లేస్ లో ఎక్సర్సైజ్ చేయండి, రోజువారీ మూవ్మెంట్ చేయండి. అది. పిల్లర్ నెంబర్ 4, బరువు ఒక్కటే మనకి రిపోర్ట్ కార్డు కాదు. పొట్టిగా ఉన్న వాళ్ళు 2 కేజీలు తగ్గినా మంచిగా తగ్గినట్టే, కానీ ఒకసారి 1 కేజీ తగ్గినా కానీ మీరు చూసుకోవాల్సింది బరువు ఒకటే కాదు, మిగతా విషయాలు. ఓవరాల్ గా నెల మొత్తంలో ఎలా తగ్గాము, నడుము చుట్టుకొలత అంటే వేస్ట్ మెజర్మెంట్, బట్టలు ఫిట్టింగ్, రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు ఫొటోస్ తీసుకోవడం, ఫ్రంట్ బ్యాక్ సైడ్స్, బలము, ఎనర్జీ, మనకి రోజువారీ అలవాట్లు ఎలా మారినాయి, వెయింగ్ మిషన్ లో రోజువారీ ఒక నీటి శాతం, మన శరీరంలో ఉండే హార్మోన్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఉప్పు కానీ, పీరియడ్స్ టైం వల్ల కానీ, రకరకాల విషయాల వల్ల మన శరీరంలో వెయిట్ అనేది పెద్దగా చూపించదు, కానీ ఇంటర్నల్ గా కరెక్ట్ గా మార్పు వస్తుంది ఎప్పుడైతే మనం ప్రాసెస్ కరెక్ట్ గా చేసాము. ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, జీవన విధానం ఇవన్నీ కరెక్ట్ గా చూసుకున్నాం అనుకోండి, అప్పుడు చూపించుకున్న రిజల్ట్ తర్వాత అనేది చూపిస్తుంది ఖచ్చితంగా. అందుకే బరువు ఒక్కదాన్నే చూసుకొని మీరు ఒక జడ్జ్ చేయమాకండి రిజల్ట్ వస్తుందా రాలేదా అని. అయితే అసలు శత్రువు స్లోగా తగ్గడం కాదు, కంపారిజన్, వేరే వాళ్ళతో పోలిక. హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి సమస్య లేదా శత్రువు స్లోగా తగ్గడం కాదు, ఈ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళతో, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటారు. ఆమె 5 కేజీలు తగ్గింది, నేను 2 కేజీలే తగ్గాను, మా ఆయన బిర్యానీ తిన్నా తగ్గాడు, నేను తినకపోయినా కానీ పెరుగుతున్నాను. కానీ కంపారిజన్ చేసే ముందు ఒకసారి అడగండి, వాళ్ళ హైట్ నా హైట్ సేమా, వాళ్ళ కండ శాతం నా కండ శాతం సేమేనా, వాళ్ళ వయసు నా వయసు సేమేనా, వాళ్ళ హెల్త్ కండిషన్ నా హెల్త్ కండిషన్ సేమేనా, యాక్టివిటీలో వాళ్ళు ఎంత చేస్తున్నాను నేను ఎంత చేస్తున్నాను, నిద్ర, ఒత్తిడి, హ్యాబిట్స్, ఫ్యామిలీ కండిషన్స్ ఏది సేమ్ కాదు, మరి రిజల్ట్ ఎందుకు సేమ్ ఉండాలి చెప్పండి. బరువు తగ్గే పందెం అయితే అందరికీ ఒకే రకమైన సిచ్యువేషన్ ఉండాలి, ఒకే రకమైన పాయింట్ అనేది ఉండాలి. కానీ నిజ జీవితంలో అది అలా ఉండదు. ప్రతి ఒక్కళ్ళ శరీరం, వాళ్ళ జీవన విధానం అంతా కూడా వేరు. ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ లైన్ ఉంటుంది, డిఫరెంట్ స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అందుకే మీ యొక్క జర్నీని మిగతా వాళ్ళ లైన్తో క్రాస్తో మీరు కంపారిజన్ చేయొద్దు, వాళ్ళ కిలోలతో సంబంధం లేదు. మీకు పోటీ ఎవరంటే మీకు మీరే పోటీ. లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ ఎంత బెటర్గా ఉన్నాం, ఎంత ఎనర్జీ ఉంది, ఏం అలవాట్లు మారినాయి, ఇది మీరు కంపేర్ చేసుకోవాల్సింది, వేరే వాళ్ళతో కాదు. అలా చేస్తే మీకు మీరే చేసుకునే పెద్ద అన్యాయం, మీ ప్రోగ్రెస్ మీరు చేసుకునే పెద్ద అన్యాయం అదే అవుతుంది. మీరు హైట్ తక్కువ ఉన్నారని మీ మీద మీరు కోపం తెచ్చుకోకండి. మీ శరీరం స్టబాన్ ఫ్యాట్ కాదు, మీ శరీరం లేజీ కూడా కాదు, మీ మెటబాలిజం స్లో అని కూడా కాదు. మీ శరీరం ఎకనామిక్స్ వేరు, క్యాలరీల అవసరం వేరు, మీ స్టార్టింగ్ పాయింట్ వేరు, మీ లక్ష్యం వేరు. అందుకే మీ స్ట్రాటజీ కూడా వేరుగా ఉండాలి. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, లవ్ యువర్ సెల్ఫ్. అదే మొదటి విజయం. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మీ ఫింగర్ ప్రింట్ 800 కోట్ల మందిలో ఏ ఒక్కరితో కూడా పోల్చడానికి లేదు. అలాగే మీరు యూనిక్, ఈ ప్రపంచంలో మీరు ఒక్కళ్ళే, ఈ ఫింగర్ ప్రింట్ మీరు ఒక్కళ్ళే ఉన్నారు. అలాగే మీరు కూడా యూనిక్, మీ మైండ్ యూనిక్, మీ పర్సనల్ గా మీరు యూనిక్. సో ఎవరితో కంపేర్ చేసుకోవడానికి లేదు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, పొట్టిగా ఉన్న వాళ్ళు మీరు రాంగ్ కాదు. సో మీరు ఉపవాసం ఉండాల్సిన అవసరం, ఫుడ్ స్కిప్ చేయాల్సిన అవసరం, డైట్ ని స్మార్ట్ గా డిజైన్ చేసుకోండి. చక్కగా 3 పూట్ల దీన్ని కూడా తగ్గొచ్చు. తక్కువ ఫుడ్ కాదు, రైట్ ఫుడ్ కావాలి. ఫాస్ట్ రిజల్ట్ కాదు, సస్టైనబుల్ రిజల్ట్, అంటే ఎక్కువ కాలం ఉండే రిజల్ట్ కావాలి. మీ హైట్ చిన్నదై ఉండొచ్చు, కానీ మీ గుండె చిన్నది కాదు. సో మీకు గనక పర్సనల్గా గైడెన్స్ కావాలి, చక్కగా 3 పూట్ల కూడా తింటూ ఎంజాయ్ చేస్తూ
సస్టైనబుల్ ఎక్కువ కాలం చేయగలిగే డైట్ కావాలి, పర్సనల్ గైడెన్స్ కావాలంటే మేము మీకు గైడెన్స్ అనేది ఇస్తాం. మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఫాలో అవ్వచ్చు. ప్రోగ్రామ్ డీటెయిల్స్ కోసం పైన స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అలాగే కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. అయితే ఇది ఫ్రీ ప్రోగ్రామ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.